హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైల్స్ యూట్యూబ్ ఛానల్, న్యూ వెర్షన్, న్యూ సిలబస్. ఈరోజు వీడియోలోని ప్యాంట్కి నడుము లూజ్ చేయాలన్నా, వేస్ట్ లూజ్ చేయాలన్నా, టైట్ చేయాలన్నా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ప్యాంటు, ట్రౌజరు ఏదైనా పేరు ఏదైనా సరే, లేడీస్ అయినా జెంట్స్ అయినా పిల్లలదైనా ఒక్కలాగే మనం నడుము టైట్ చేసుకోవడం, లూజ్ చేసుకోవడం, వేస్ట్ లూజ్ చేయాలని టైట్ చేయాలని ఒకే పద్ధతి ఉంటుంది. సో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా, ఎక్కడ వీడియోని దాటవేయకుండా చూడండి. చూస్తే మన పిల్లలవి కానీ పెద్దలవి కానీ లేదా ఆడపిల్లలవి కానీ ట్రౌజర్ అనేది ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కాబట్టి పిల్లలు వాడుతున్నారు, పెద్దవాళ్ళు వాడుతున్నారు, ఆడపిల్లలు కూడా వాడుతున్నారు ఇవాళ రేపు ఆఫీస్ వేర్గా కానీ దీనికైనా. వాళ్ళ రెడీమేడ్ ప్యాంట్ కొనుక్కుంటే కనుక రెడీమేడ్ అవనివ్వండి, సివిల్ ప్యాంట్ అవనివ్వండి, నడు లూజ్ చేయాలన్నా టైట్ చేయాలన్నా చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు. ఇకపోతే నడుము టైట్ చేయాలి అనుకునేటప్పుడు కొన్నిసార్లు ఈ రింగులు మనకి ఇబ్బంది పెడతాయి. ఈ రింగులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ రింగులు కూడా ఓపెన్ చేసేసుకొని ఒక సింగిల్ రింగు పైన వేసుకోవచ్చు. అది మీకు లాస్ట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే లూజ్ చేయాలనుకుంటే కనుక ప్రాబ్లం లేదు, ఎంత లూజ్ చేసుకున్నా పర్వాలేదు, ఈ గ్యాప్ పెరుగుతుంది. అది మనం ఎక్కువ టైట్ చేయవలసి వచ్చినప్పుడు ఇలా టైట్ చేయాలనుకుంటే ఈ రింగులు మిస్ మనకి ఇబ్బంది పెడతాయి. అప్పుడు రింగులు కూడా ఓపెన్ చేసి సింగిల్ రింగ్ మనం వేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే రెడీమేడ్ ప్యాంట్కి కానీ సివిల్ ప్యాంట్లకి ఇలా ఉంటుంది ఇన్నర్ లైనింగ్ అనేది లోడింగ్ చేసి. కానీ కొన్ని ప్యాంట్లకి ఏమిటంటే లోడింగ్ లేకుండా ఇట్లా కచ్చా ఉంటుంది. ఈ ఇన్నర్ పీస్ని కూడా కచ్చా ఉంటుంది. సో దేనికైనా సేమ్ వే ముందు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత లూజు ఎక్స్ట్రా చేసుకొని లేదా టైట్ చేసుకొని దాన్ని మళ్ళీ లోడింగ్ చేసుకోవాలి. అది ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకవేళ లూజు చేయవలసి వస్తే కనుక మనం ఈ రింగులు గట్ట మనం ఓపెన్ చేయక్కర్లేదు. ఈ ఇన్నర్ లైనింగ్ కూడా ఇంతవరకు ఓపెన్ చేయక్కర్లేదు. అదే మీకు ఫస్ట్ చెప్పినట్టు ఇలా లోడింగ్ కాకుండా కచ్చా వస్తుంది, అంటే ఇట్లా కచ్చా వస్తుంది. దానికైతే కనుక ఆ ఫోల్డ్ ఓపెన్ చేసుకొని మనకి ఎంతవరకు కావాలో అంతవరకు తెచ్చుకొని మళ్ళీ దాన్ని కచ్చా వదిలేస్తే సరిపోతుంది. అంటే ఇలా లోడింగ్ లేకుండా ఉండే వాటికి. ఎందుకంటే ఇది లోడింగ్ లేకుండా కచ్చా ఇలా ఉంటుంది కాబట్టి అది ఇలా ఉంటుంది, ప్రాపర్ ఇలా ఉంటుంది అనమాట. దానికి ఏదైతే ఫ్రంట్ కొన్ని చోట్ల కొన్ని వీటికి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటారు అంచులు. ఈ ఫోల్డ్ ఒకటి ఓపెన్ చేసుకొని నడుము ఎంత కావాలన్నా అంత లూజ్ చేసుకోవచ్చు లేదా టైట్ చేసుకోవచ్చు, మళ్ళీ రీస్టిచ్ చేసేసుకోవచ్చు. ఇదేంటంటే మీకు ఇంకొక టిప్ ఏం చెప్తానంటే, లూజ్ చేయాలని టైట్ చేయాలన్నా ముందు ఈ సీటు స్టిచ్ అనేది ఓపెన్ చేయొద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఈ స్టిచ్ ఓపెన్ చేసేస్తారు, ఓపెన్ చేసి అప్పుడు చేసుకుంటారు. ఇలా ఉంటుండగా చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు కదా. మనకు కావాల్సినంత లూజ్ చేసుకుంటాం, టైట్ చేసుకుంటాం, అప్పుడు ఈ స్టిచ్ అనేదాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ముందు దీన్ని రిమూవ్ చేసేసి అప్పుడు పెడతారు. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆల్రెడీ మనకి స్టిచ్ ఉంది కాబట్టి కదలనవకన్నా ఉంటుంది, దాని పక్కన మనకి ఎంత కావాలంటే అంత లూజ్ చేసుకుంటాం, టైట్ చేసుకొని అప్పుడు ఈ స్టిచ్ని రిమూవ్ చేసేయచ్చు. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం నేను 30 ఇంచెస్ చేయాలి. ఫస్ట్ ఇది ఎంత ఉందో చూద్దాం. నడుము ఎప్పుడైనా మనకు ట్రౌజర్కి కొలవాలి అనుకుంటే ఇలా కొలవాలి. మనకి ఏదైతే ఈ హుక్స్ తాలూకా ఎక్స్ట్రా బ్యాండ్ ఉందో దాన్ని విడిచిపెట్టేసి ఇలా చూసుకోవాలి. ఈ సెంటర్కి ఇది 34 ఇంచెస్ ఉంది, అంటే 17, 34. కానీ మనకు కావాల్సింది ఎంత 30 ఇంచెసే కావాలి. 30 ఇంచెస్ అంటే చూడండి ఈ రింగ్ పోతుంది, ఈ రింగ్ అనేది పోతుంది. అందుకే మీకు చెప్పాను, ఎక్కువగా లూజులు తగ్గించాల్సి వస్తాయి కనుక రింగులు కూడా మనం రిమూవ్ చేయవలసి ఉంటుంది. యాక్చువల్గా దీన్ని బ్యాండ్లో రింగులు అంటారు. బ్యాండ్లో రింగులు పెట్టేసింది. ఇది నడు లూజ్ చేసుకోవాలని టైట్ చేసుకోవాలని ఈజీ. కొన్ని డౌన్ రింగ్స్ ఉంటాయి, అంటే ఇలా టాకా పెట్టేసి కింద డౌన్ రింగ్స్ ఉంటాయి. అటువంటివి టైట్ చేయాల్సి వచ్చినప్పుడు కనుక ఆ రింగ్ని తీసి పైన వేసుకోవచ్చు. ఒకవేళ రింగు ఉంటుండగా మనం ఈ కుట్టు పెట్టాలి అనుకుంటే కనుక ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ టాకా పెట్టేసి మధ్యలోనే ఆపేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మిషన్ ఇట్లా వస్తుంది కదా. ఇలా వచ్చిన తర్వాత ఈ పాదాన్ని దీన్ని ఇలా ముందుకు జరిపి ఇక్కడ టాకా పెట్టేసేయండి. టాకా పెట్టేసి కట్ చేసేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని
అలా పై స్టిచ్ పెట్టేసుకోవచ్చు. అదే బ్యాండ్లో రింగులు ఉన్నదానికి రింగ్తో మనకు అడ్డు ఉండదు కాబట్టి దాని ఒడ్డున అట్లా కుట్టు పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? రైట్. ముందు రింగ్ ఓపెన్ చేసేద్దాం. సో రింగ్ తీసాను. 2 రింగులు మనం రిమూవ్ చేసేసాం. ఇది మనకి 2 ఇంచెస్ తగ్గాలి. అంటే 17 ఇంచెస్ వచ్చింది, 15 ఇంచెస్ చేయాలి. 2 ఇంచెస్ తగ్గాలి. 2 ఇంచెస్ తగ్గాలి అనుకున్నప్పుడు క్వార్టర్లెస్ 2 పెట్టుకోండి. క్వార్టర్లెస్ 2 ఒక పావు ఇంచి విడిచిపెట్టేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. సో రింగ్ దగ్గర కుట్లు వదిలేసాయి కదా, ముందు రింగ్ దగ్గర కుట్టు వేసేద్దాం. ఫస్ట్ బ్యాండ్ మీద స్టిచ్ చేసేద్దాం. ఈ బ్యాండ్లు 2 సమానంగా ఉన్నాయో లేవో చూసుకుని, అందుకే ఈ స్టిచ్ అనేది ఓపెన్ చేయొద్దని చెప్పాను. ఈ స్టిచ్ ఓపెన్ చేయకపోతే మనకి అది సపోర్ట్గా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా వస్తుంది. సో ఫస్ట్ ఈ కుట్టు పెడదాం. దీనికి చిన్న టాగా పెట్టుకోండి. కరెక్ట్గా బ్యాండ్ దగ్గర ఆపి లెవెల్ చూసుకోండి. కరెక్ట్గా ఆ సీట్ రౌండింగ్ ఎక్కడైతే ఈ సీట్ రౌండింగ్ మనకి లోపలికి వెళ్తుందో దాని దగ్గరికి కరెక్ట్గా మార్క్ వేసుకోండి. అక్కడ వరకు స్ట్రైట్ తెచ్చుకొని ఈ కిస్తా రౌండింగ్ ఏదైతే ఈ రౌండ్ ఉందో ఈ రౌండ్ అంటే ఇక్కడికి ఈ రౌండ్ దగ్గరికి దాన్ని గ్రాడ్యువల్గా అలా కలిపేసుకొని వెళ్ళిపోవాలి. అలా కలపకపోతే ఎక్కువగా మనం నడువు తగ్గించేటప్పుడు ఏమవుతుందంటే సీట్ బాగా లూజ్ వస్తుంది. సో సీట్ లూజ్ని కూడా తగ్గించాలి కాబట్టి దాన్ని గ్రాడ్యువల్గా అక్కడికి లెవెల్ చేసుకుంటూ వెళ్ళండి. ఇదిగో ఇక్కడ చూసారా, ఈ కిస్తా రౌండ్లోకి అలా గ్రాడ్యువల్గా దాన్ని తగ్గించుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ కలిపేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇక్కడికే కలిపేస్తారు, ఇలా కలుపుతారు. ఎప్పుడైతే ఇలా కలిపారో కిస్తాలో కొంచెం లూజ్ ఉండిపోద్ది అనమాట. అంటే సీట్ దగ్గర ప్యాంట్ వేసుకుంటే సీట్ దగ్గర లూజ్ ఉండిపోద్ది. సో అందు గురించి కొంచెం గ్రాడ్యువల్గా కింద వరకు ఆ రౌండింగ్ తీసుకొస్తే సీట్ లూజ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ లూజ్ చేయాలనుకోండి, లూజ్ చేసింది కూడా ఈ కింద వరకు చేసుకోండి. ఎక్కడైతే మనకి కిస్తా తాలూకా 2 జాయింట్ ఉంటుందో పంగా జాయింట్, ఆ పంగా జాయింట్ వరకు కూడా లూజ్ చేయండి. అప్పుడు నడుము లూజ్ అవుద్ది, సీటు లూజ్ అవుద్ది. ఎందుకంటే నడుము పెరిగింది అంటే సీట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అలాగే నడుము తక్కువ ఉందంటే వాళ్ళకి సీట్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ 34 సైజు ఉన్న వాళ్ళ కోసం ఎంత ఉంటుందో దానికి తగ్గ సీట్ పెట్టి రెడీమేడ్ ప్యాంట్లు తయారు చేస్తారు. సో అప్పుడు నడుము ఒకటి తగ్గించుకోవాలనుకున్నప్పుడు కొంచెం గ్రాడ్యువల్గా సీట్ని కూడా తగ్గించడానికి ట్రై చేసామనుకోండి, ప్యాంట్ ఫిట్టింగ్ అనేది అందంగా ఉంటుంది. అది ఇక్కడ మీకు ఇంకొక టిప్ చెప్తాను. ఒకవేళ మగవాళ్ళ ప్యాంట్ని ఆడవాళ్ళ కోసం సైజ్ చేసుకుంటున్నారు అనుకోండి, అప్పుడు సీట్లోకి ఎక్కువ రాకండి. నడుము లూజ్ తగ్గించాలి అనుకున్నప్పుడు సీట్ ఎక్కువ తగ్గించకండి. ఎందుకంటే ఆడవాళ్ళకి సీట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ మళ్ళీ పర్టికులర్గా చెప్తున్నాను, మగవాళ్ళ ప్యాంట్ని ఆడవాళ్ళ కోసం సైజ్ చేసేటప్పుడు కేవలం నడువును మాత్రమే షేప్ చేయండి. సీట్ దగ్గర కొద్దిగా వదిలేసేయండి. సీట్ అంటే ఎక్కడ వస్తుంది, ఇదిగోండి కరెక్ట్గా ఈ పొజిషను. బ్యాక్ పార్ట్ తాలూకా సంచి ఎంతవరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడ వరకు చూసుకోండి, సరిపోతుంది. దీని మీద డబల్ స్టిచ్ చేసేద్దాం. సో బ్యాండ్ వరకు కుట్టు పెట్టుకున్న తర్వాత దీనికి చిన్న క్రాస్ అవ్వండి. ఎందుకంటే
మనకి నడుం దగ్గర నుంచి సీట్లోకి చిన్న క్రాస్ వెళ్ళింది కదా, దాన్ని లెవెల్ చేయడానికి ఇలా స్ట్రైట్గా వచ్చాకనే చిన్న షేప్ దీనికి ఇన్నర్ పీస్కి. రైట్. ఇప్పుడు మనం ఈ స్టిచెస్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ స్టిచ్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత మనకి కావాలి అంటే ఈ మార్జిన్ని కట్ చేసేసి ఒక ఫోల్డ్ పెట్టేసుకోవచ్చు. లేదు భవిష్యత్తులో మళ్ళీ మనకి లూజ్ అవసరం వస్తుంది అనుకుంటే కనుక దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి. కానీ స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసేటప్పుడు ఈ బ్యాండ్ని మాత్రం ఫోల్డ్ చేయకండి. ఎందుకంటే బ్యాండ్ ఫోల్డ్ చేసామంటే కొంచెం దళసరి ఎక్కువైపోద్ది, స్టిఫ్ ఎక్కువైపోద్ది. సో అందుకు ఈ బ్యాండ్ దగ్గర కొద్దిగా రిమూవ్ చేయండి. ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా లోపలికి పెట్టేసి ఫోల్డ్ చేసేద్దాం. అంటే భవిష్యత్తులో మళ్ళీ మనకి లూజ్ కావాలనుకుంటే లూజ్ వస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మీకు మనం ఫోల్డ్ చేసి ఈ కుట్టు పెట్టేటప్పుడు ఇది జెంట్స్ వర్కర్లకి ఉపయోగపడుతుంది, కొత్త వాళ్ళకి ఉపయోగపడుతుంది, సీనియర్లకి ఉపయోగపడుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఈ వుడ్ని కుట్టు పెడతారు. ఈ వుడ్ని కుట్టు పెడితే అంటే మన సీట్ రౌండ్ ఐరన్ చేసేటప్పుడు నీట్గా అది సాగనవ్వదు. కుట్టి ఒడ్డున ఉంటే కుట్టు బలం వల్ల అది సాగదు. అదే కుట్టు కొంచెం లోనగా ఇక్కడ పెట్టుకున్నాం అనుకుని ఈ క్లాత్కు బాగా సాగుతుంది అనమాట. సో అదొక్కటి గమనించండి. దీన్ని ఇలా కొంచెం ఫోల్డ్ చేసేయండి బయటికి రాకుండా. ఇవ్వండి, ఇక్కడ ఈ రౌండింగ్ మనకి విరగాలన్నప్పుడు ఈ ఒడ్డుని కానీ కుట్టు పడిపోయింది అనుకోండి, ఓపెన్ అవ్వదు. ఇదే ఇలా ఉంటే మనం ఐరన్ చేసేటప్పుడు కొంచెం ఇలా సాగదీసి ఐరన్ చేయొచ్చు. సో ఇలా ఫోల్డ్ చేసుకున్నాం. మనకి ఇది ఖర్చు తక్కువ కనిపెడుతుంది అండ్ లోపలికి లోడింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని లోడ్ చేసేద్దాం. ఆ ఖర్చు అనేది లోపల ఉండిపోతుంది. అందుకే మీకు బ్యాండ్ని ఫోల్డ్ చేయొద్దాను. అదే బ్యాండ్ ఫోల్డ్ చేసామనుకోండి ఇక్కడ స్టిఫ్ ఎక్కువైపోద్ది, వేసుకున్నప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది, వెనకాతల పెద్ద హార్డ్గా తగులుతుంటుంది. కంపల్సరీ ఇట్లా లోడింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. కొంతమంది లోడింగ్ చేయకుండా మామూలుగా డైరెక్ట్ ఇది ఎలా వచ్చిందో ఇది పై వరకు ఇలా వచ్చేస్తుంది. సో అది మంచి పద్ధతే. అంటే నడువు లూజ్ చేసుకోవాలన్నా టైట్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. సో అది వాడుకుతారు కొంతమంది, కానీ ఇట్లా చేస్తే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇప్పుడు దీని మీద పైకుట్టు పెట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అదే రింగు డౌన్ రింగ్లు ఉన్నాయనుకోండి, ఆ రింగ్ అనేది ఇలా ఉంటే ఆ రింగ్ అడ్డుతుంటుంది. ఒకవేళ రింగ్ మీకు అడ్డింది అనుకోండి, ఈజీగా చెప్తాను. ఇవ్వండి, రింగ్ని ఇలా జరుపు పట్టుకుంటే ఇక్కడ వరకు కుట్టు పెడుతుంది. కుట్టు పెడితే అది అక్కడ తెంపేసి మళ్ళీ ఆ రింగ్ యువతల నుంచి మళ్ళీ ఇటుపక్క నుంచి మిషన్ ఎట్లా పెట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి, ఈజీగా అయిపోతుంది.
సో ఇలాగా లోపలికి మనం స్టిచ్ చేసేసుకున్నాం. ఇక్కడ స్టిఫ్ కూడా మనకి ఇది తగ్గిపోయింది. ఇప్పుడు మనం రింగులు తీసేసాం కదా, డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది. ఒక రింగు వేసేద్దాం. ఇప్పుడు రింగులు మనం లోడింగ్ చేయడానికి అవ్వదు కాబట్టి పైనుంచి మనం దీన్ని టాకా పెట్టేసేయడమే. ఎప్పుడైనా పైనుంచి టాకా పెట్టాలి అనుకునేటప్పుడు ఫస్ట్ కిందకి లోడింగ్ చేసేయాలి. కిందకి లోడింగ్ చేసేసి అప్పుడు పైన మనం స్టిచ్ చేసుకోవాలి. కింద టాకా పెట్టేసాం. ఇప్పుడు మనం ఈ పైన లోడ్ చేసేద్దాం. ఈ సెంటర్లో రింగ్ వేసుకుంటే ఆ రింగ్ మనకి డిస్టెన్స్ని కవర్ చేస్తుంది. రైట్. ఇప్పుడు ఇవన్నీ బ్యాండ్ల రింగ్లు ఉన్నాయి. ఇది డౌన్ ఎందుకు పెట్టారని మీకు చిన్న డౌట్ రావచ్చు. కరెక్ట్గా ఇది కూడా ఇక్కడికే మనం పెట్టామనుకోండి, బెల్ట్ వెళ్ళటానికి కొంచెం టైట్ అవుతుంది. సో అందుకు చిన్న లూజ్ వదిలేను. సో కావాలి అనుకుంటే మీరు సేమ్ ఎలా ఉందో అలా పెట్టుకోవచ్చు. ఓవరాల్గా ప్యాంట్ నడుము టైట్ చేయాలన్నా లూజ్ చేయాలన్నా విధానం అయితే ఇది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీరు మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.